వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ ఎందుకు బ్లాక్ అయింది? సమాధానం చెప్పే ధైర్యం వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉంటుందా? ఉండదు. ఎందుకు ఫేస్బుక్ను ఎందుకు బ్లాక్ చేశారు? ఒక ప్రముఖ రాజకీయ పార్టీ ఫేస్బుక్ను బ్లాక్ చేశారంటేనే నిజంగా సిగ్గుపడాల్సిన అంశం. ఎందుకు వీళ్ళు ఇంకా మారరా? ఆ బూతులు తిట్టడాలు, బెదిరింపులు, ఇలాంటి పదాలను వినియోగిస్తూ ఫేస్బుక్లలో బెదిరింపులకు పాల్పడుతున్న వైనం ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. కాబట్టి ఫేస్బుక్ను బ్లాక్ చేసినట్టుగా కనిపిస్తున్నది. ఇప్పటికైనా మారని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ ఖాతా ప్రస్తుతం నెటిజన్లకు అందుబాటులో లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. నిరంతర పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలపై పోస్టులతో యాక్టివ్గా ఉండే ఈ అధికారిక పేజీ కోసం ఫేస్బుక్లో వెతికితే భారతదేశం మొత్తం వెతికినా ఇప్పుడు ఈ ఖాతా ఎక్కడా కనిపించని పరిస్థితి, అందుబాటులో కూడా లేదు. కానీ దీంతో ఈ అకౌంట్ను ముఠా సంస్థ ఎందుకు బ్లాక్ చేసింది? సాధారణంగా ఫేస్బుక్, ఇన్స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ అత్యంత కఠినంగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. అశ్లీలత, హింస లేదా సమాజానికి హాని కలిగించే ఎలాంటి కంటెంట్నైనా మెటా సంస్థ అస్సలే సహించదు. వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున రిపోర్టులు వెల్లువెత్తడంతో భద్రతా కారణాల రీత్యా వైఎస్ఆర్సీపీ అకౌంట్ను బ్లాక్ చేయడం జరిగి ఉండవచ్చునని ఐటీ నిపుణులు కూడా తేల్చి చెప్తున్న పరిస్థితి. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఖాతాను మెటా ఈ విధంగా బ్లాక్ చేయలేదని కూడా ఐటీ నిపుణులు చెప్తున్న వైనం. డిజిటల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఫేస్బుక్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలే కాదు, పోస్టులు చాలా వరకు ఉన్నాయి. కాబట్టే ఎక్స్పర్ట్స్ కూడా దీన్ని బ్యాన్ చేశారని చెప్పేసి బ్లాక్ చేశారని కూడా చెప్తున్న వైనం. మరి ఫేస్బుక్ వేదికగా ఫేక్ ప్రచారం, రెచ్చగొట్టే కంటెంట్, హింసాత్మక పోస్టులను వైసీపీ ప్రమోట్ చేయడం వల్లే మెటా ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాన్ని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్న సంగతి. పలువురు సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ కూడా ఇది ఆ విధంగానే బ్లాక్ చేయబడిందని కూడా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో వ్యక్తిగతంగా హననం చేస్తూ పోస్టులు, అసత్య ప్రచారాలను వైసీపీ తన ఫేస్బుక్లో విపరీతంగా ప్రమోట్ చేస్తుందని రాజకీయ వర్గాల్లోనైతే అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా బూత్ కంటెంట్, విద్వేషపూరిత ప్రచారాల విషయంలో మెటా జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తుందని గుర్తు చేస్తున్న పరిశీలకులు హింసను ప్రోత్సహించే దృశ్యాలు, రక్తపాతం, ఆయుధాల ప్రదర్శన వంటి కంటెంట్ను ప్రమోట్ చేసేలా వైసీపీ ఫేస్బుక్లో ఇటీవల కొన్ని పోస్టులు ఉన్నాయంటూ వైసీపీ కంటెంట్ గురించి చర్చించుకుంటున్న సైబర్ నిపుణులు చెబుతున్న వైనం. వైసీపీ ఫేస్బుక్ ఖాతా నిలిచిపోవడం వెనుక ప్రభుత్వ ప్రమేయం, రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పేసి అంటే వైసీపీ నేతలు పలు విధాలుగా ఆరోపిస్తున్నా అసలు రాజకీయ కారణాలే కాదు. రాజకీయ వర్గాల్లో ఒక చర్చ కొనసాగిన నేపథ్యంలో ఇది మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేకపోతే మరెవరో చేసిందని చెప్పేసి వైసీపీ నాయకులు ఒకవైపు ఆరోపణలు చేస్తుంటే మెటా సంస్థ దీన్ని బ్లాక్ చేసింది. సమాజానికి హానికర కంటెంట్ను ప్రమోట్ చేయడం సోషల్ మీడియా పాలసీల ఉల్లంఘనే. కాబట్టి డిజిటల్ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఖచ్చితంగా ఇది ఉల్లంఘన కాబట్టే ఫేస్బుక్ను బ్లాక్ చేశారని చెప్తున్నారు.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నిబంధనల అమలులో భాగంగానే వైసీపీ ఫేస్బుక్ ఖాతాపై మెటా వేటు వేసింది అని చెప్పేసి కూడా ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఉల్లంఘనతో వైసీపీకి మెటా డిజిటల్ షాకు ఇచ్చిందంటున్న సైబర్ ఎక్స్పర్ట్స్. పోస్టు చేసే ముందు ఆలోచించాలి, లేకపోతే ప్లాట్ఫామ్ ఆలోచిస్తుందనే దిశగా మెటా సంకేతాలు ఇచ్చిందంటూ పొలిటికల్ సర్కిల్స్లో వైసీపీపై సెటైర్ల మీద సెటైర్లు వినిపిస్తున్నాయి. వైసీపీకి గొడ్డల పార్టీగా, సైకో పార్టీగా ప్రస్తుతం అంతర్జాతీయ పార్టీలో ఈ విధంగా గుర్తింపు దక్కడమైతే రాజకీయ వర్గాల్లో విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. ఫాలోవర్లు ఎంతమంది ఉన్నారన్నది కాదు ముఖ్యం, నిబంధనలు ఫాలో అయ్యామా లేదా అన్నదే ముఖ్యం అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చ విపరీతంగా కొనసాగుతున్నది.